హలో గాయస్, నేను వచ్చేసి దంబా నుంచి సత్రా పోతున్నాను. నేను సెకండ్ ఏసీలో ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు దగ్గర హుబ్లీ స్టేషన్లో వెళ్తున్నాను. నాది వచ్చేసి సెకండ్ ఏసీ. మీకు చూపిస్తే చూడండి లోపల ఇప్పుడు ఎలా ఉందో నా కోచ్. ఇదిగోండి నా కోచ్. బటన్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి లోయర్ అప్పరే తప్ప మిడిల్ ఏముండదు. ఇది సెకండ్ ఏసీలో బాగా పెద్ద సీట్స్ ఉంటాయి. హ్యాపీగా మనకోవచ్చు. మా ట్రైన్ వ్యూ చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంజన్ ముందు భాగం. ఇది మా ట్రైన్ అయితే చాలా స్లోగా పోతుంది. ప్రతి అక్షరం కనపడుతుంది ఇక్కడ వచ్చేపోయే ప్రతి పోల్లోనూ. ఇది వచ్చేసి వెనక భాగము, కాకపోతే మీకు పూర్తిగా చూపించలేను ఇక్కడ నుంచి. చాలా పెద్దగా ఉంది ట్రైన్. కొంచెము అంత మెలికలు తిరగాలంటే కొంచెం కష్టమే ఇక్కడ, కాబట్టి చూపించలేను. నేను ఇప్పుడు ధార్వాడ్కి దగ్గరలో ఉంది. హుబ్లీ నుంచి దాటింది. ధార్వాడ్కి దగ్గరలో ఉంది ఇది. అందుకే ఇంకో స్టేషన్ వస్తుంది కాబట్టి అందుకని చిన్నగా వెళ్తుంది. చాలా చిన్న అంటే చిన్నగా వెళ్తుంది. పర్లేదు. ఇది A1. ఇది నా కోచ్. హలో గాయస్, నేను వచ్చేసి ఇక్కడ పో తింటున్నాను. పో అంటే ఇక్కడ అటుకులు చిత్తాన్నం అంటారు దీన్ని. వచ్చేసి ₹4 పడింది నాకు. టేస్ట్ మటుకు అదిరింది, బాగుంది, పర్లేదు, బాగుంది, తినచ్చు. చూడండి ఇక్కడ కొండలు, ఎక్కడ చూసినా కొండలే. నాన్ స్టాప్ అట్లే పోతూనే ఉన్నాయి కొండలు ఆకోకుండా. సంగలి దాటింది ఊరు. సంగలి దాటినప్పటి నుంచి కొండలే కొండలు, ఎటువైపు చూసినా కొండలే. ఇప్పుడు 15 నిమిషాలు దాటుతుంది. నేను వచ్చేసి ఎక్కడ చూసినా కొండలే. నాకు తెలిసి మొత్తం మహాభాష సంగలి నుంచి మొత్తం అని కొండలే అనుకుంటా. ఇట్లా పోతూనే ఉంటాయి అనుకుంటా. గ్యాప్ కూడా లేదు. ఒక కొండ దాటితే ఇంకో కొండ, మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ ఆడ నుంచి ఒక కొండ. ఎండింగ్ అనేది లేకుండా ఉంది. ఫస్ట్ టైం ఇలా చూడండి, బాగుంది. వ్యూస్ కూడా బాగుంది. ఈ పక్కన పొలాలు పండిస్తూ ఉన్నారు రైతులు. సో గుడ్. ఎక్కడ చూసిన రోజు పోతూనే ఉన్నాయి. మీకు వీడియో దిగబట్టి కనీసం ఇప్పుడు 1 నిమిషం దాటుతుంది. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది కూడా. నేనైతే సత్రాకి వచ్చేసినాను. ఇదే సత్రా జంక్షన్. ఇక్కడ నుంచి నేను సత్రా నుంచి మహాభాషకి వెళ్ళిపోవాలి. మేబీ ట్యాక్సీ తీసుకుంటాను. బస్సులో అయితే వెళ్ళలేను. ట్యాక్సీ అయితే చొరవ తీసుకోవచ్చు. టైం వచ్చేసి ఇప్పుడే 4:30 అయింది. ట్యాక్సీలో అయితే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, బాయ్.